క్రికెట్ జట్టుకు సంబంధించి విషయాలు ఏవైనా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆటగాళ్ల గాయాలు, జట్టు ఎంపిక, టీంలో పాలిటిక్స్, సీనియర్ ప్లేయర్స్ తో కోచ్ రిలేషన్, ఇలా ప్రతి అంశం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే జట్టులో అంతర్గతంగా జరిగే కీలక విషయాలు బయటికి రావడం అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకున్న మాటలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ భారత సీనియర్ క్రికెటర్లకు క్లాస్ పీకినట్లు వచ్చిన వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఇది జరిగినట్లు తెలిసింది. ఇక చాలు, మీరు చాలా చేశారంటూ తాను మాట్లాడిన మాటలు మీడియాకు తెలియడంపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ లో కూడా అతను స్పందించాడు. ఇలా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. మరికొందరు మాజీ క్రికెటర్లు కూడా దీనిపై మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్ సంభాషణ అక్కడికి పరిమితం కావాలని మీడియాకు తెలియడం ఏంటి అని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న గంభీర్ అంతర్గత విచారణ చేపట్టినట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. లీకు వీరుణ్ణి కనిపెట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ సంభాషణను సర్ఫరాజ్ ఖాన్ లీక్ చేసి ఉంటాడని గంభీర్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ ఈ వ్యవహారంలో దోషిగా తెలితే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ కు సర్ఫరాజ్ కూడా ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. పంత్తో పాటు ధ్రువ్ జురెల్తో గట్టి పోటీ ఉండడంతో బెంచ్ కే పరిమితమయ్యాడు. గత ఏడాది ఇంగ్లాండ్ టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ రెడ్ బాల్ క్రికెట్ లో అద్దరగొట్టాడు. 6 మ్యాచ్లలో 371 పరుగులు చేయగా దీనిలో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే జట్టులోకి రావడానికి చాలా కష్టపడిన సర్ఫరాజ్ ఖాన్ అనవసర విషయాల్లో తలదూర్చి కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.